హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బొలీవియాలో సైనిక తిరుగుబాటు ప్రయత్నం విఫలమైంది. బొలీవియన్ సాయుధ దళాలు బుధవారం సాయంత్రం లా పాజ్లోని అధ్యక్ష భవనం నుండి వెనక్కు తగ్గాయి. ఈ తిరుగుబాటులో కీలకంగా వ్యవహరించిన సాయుధ దళాలకు చెందిన ఒక జనరల్ను అరెస్టు చేశారు. మరోవైపు బొలీవియా అధ్యక్షుడు లూయిస్ ఆస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రయత్నాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన అంతర్జాతీయ మద్దతు కోసం పిలుపునిచ్చారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బుధవారం మధ్యాహ్నం బొలీవియన్ పరిపాలన రాజధాని లా పాజ్లోలో గందరగోళం చెలరేగింది. ఇటీవలే సైనిక కమాండ్ నుంచి తొలగించబడిన జనరల్ జువాన్ జోస్ జునీగా నేతృత్వంలోని సైనిక విభాగాలు సెంట్రల్ ప్లాజా మురిల్లో స్క్వైర్లో సమావేశమయ్యారు. సెంట్రల్ ప్లాజా మురిల్లో స్క్వైర్ అనేది అధ్యక్ష భవనం నిలయంగా ఉంది. యూనిఫామ్ ధరించిన సైనికులు 2 సాయుధ వాహనాలతో అధ్యక్ష భవనం ముట్టడికి యత్నించారు. అధ్యక్ష భవనంలోకి చొచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో భవనం వెలుపలి ప్రాంతమైన ప్లాజా మురిల్లో స్క్వేర్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ పరిణామాలపై లూయిస్ ఆర్స్ స్పందిస్తూ ఈరోజు దేశం తిరుగుబాటు ప్రయత్నాన్ని ఎదుర్కొంటోంది. తద్వారా బొలీవియాలో ప్రజాస్వామ్యం చిన్నపోయింది. ఈరోజు బొలీవియన్ ప్రజలకు పిలుపునిస్తున్నాను. ప్రజాస్వామ్యానికి అనుకూలంగా, తిరుగుబాటుకు వ్యతిరేకంగా బొలీవియన్ ప్రజలు సంఘటితమై ఉద్యమించాల్సిన అవసరం ఉంది అని పేర్కొన్నారు. అయితే జునిగా నేతృత్వంలోని సైనిక విభాగాలు కేవలం 1 గంటకు పైగా మాత్రమే భవనంపై నియంత్రణ సాధించడంతో తిరుగుబాటు ప్రయత్నం విఫలమైంది. స్థానిక టీవీల్లో చూపించిన వీడియోల ప్రకారం సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా భారీగా పౌరుల నిరసనలు చేపట్టారు. నిరసనకారులు సైనిక అధికారులతో ఘర్షణ పడ్డారు. చివరకు పోలీసులు, స్థానిక యంత్రాంగం అధ్యక్ష భవనంపై నియంత్రణను తిరిగి తీసుకున్నారు. ఆ తర్వాత బొలీవియన్ అధికారులు ఈ తిరుగుబాటులో మాస్టర్ మైండ్గా భావిస్తున్న జునిగాను అరెస్టు చేసి తీసుకువెళ్లారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.